అనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడదాం. ముందుగా సార్ కోటేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే సార్, ఏం చెప్తారు సార్ నీట్ పరీక్షకు సంబంధించి? వాళ్ళ రీ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. గత నెల జరిగిన ఆ పరీక్షను రద్దు చేశారు. కారణాలు అందరికీ తెలిసిందే. సో ఇవాళ పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఎన్టీఏ చెప్తా ఉంది. తదనుగుణంగా విద్యార్థులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారం నడుచుకుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అలాగే పరీక్షా కేంద్రాలకు కూడా అందరూ ముందుగానే హాజరవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఏంటి సార్ మీరేం చెప్తారు? పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు సంబంధించి ఇవాళ్లే కాదు, గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ సందర్భంగా కూడా పకడ్బందీగానే తనిఖీలు నిర్వహించారు, తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ కాదు, అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే పేపర్ లీకేజ్. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు రాకముందే కొంతమందికి పేపర్లు కొనుగోలు చేశారా, లేకపోతే కోచింగ్ సెంటర్లు వాళ్ళు ప్యాకేజీలో భాగంగా అందజేశారా, ఎట్లా చేశారు ఏమిటనేటువంటిది ఇంకా వెల్లడి కావాల్సింది. కానీ ముందుగానే పేపర్లు అనేటువంటివి కొంతమందికి సెలెక్టెడ్ వాళ్ళకి అందాయి. వాటిని చూసి విద్యార్థులు పరీక్షల్లో రాస్తారు తప్ప ఇప్పటికిప్పుడు వచ్చి ఆన్లైన్ లో ఏదో పరీక్షలు బెంచ్ మీద కూర్చోగానే ఆన్లైన్ లో బయట నుంచి ఎక్కడి నుంచో ప్రశ్నలు జవాబులు వస్తాయి, వాటిని చూసి రాస్తారు. ఇలాంటివన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు తప్ప వాస్తవానికి ముందే వాళ్ళకి పరీక్షలు అందుతాయి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కూడా మొత్తం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని, లేకపోతే ఇంకోటి మీడియాలో పెద్ద ఎత్తున అట్లా చేశారు ఇట్లా చేశారు, వాయుసేన ద్వారా వచ్చింది, ఇంకొక సేన ద్వారా వచ్చింది, ఇలాంటివన్నీ ఏంటంటే జరిగినటువంటి తప్పిదాన్ని తక్కువ చేసి చూపించేందుకు, లేదా మేము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పుకునేందుకు ఒక ఎగ్జిబిషనిజం లో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తప్ప విశ్వసనీయత అనేటువంటిది విద్యార్థుల్లోనూ లేకపోతే తల్లిదండ్రుల్లోనూ ఇప్పటికీ లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే నిజానికి మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించి ఇంత గగ్గోలు ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు అంటే భారతీయులు ఎక్కడ ఉంటే అక్కడ గగ్గోలు పడినటువంటి ఈ ఉదంతం గురించి జవాబుదారీతనానికి మారు పేరు అని చెప్పుకుంటున్నటువంటి, లేదా పరీక్షల గురించి చర్చల పేరుతోటి షో చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఒక్క ప్రకటన అయినా చేశారా? ఎందుకు ప్రకటన అంటే విద్యార్థులకి కాన్ఫిడెన్స్, విశ్వసనీయతని కలిగించడానికి. మరి ప్రధానమంత్రి కార్యాలయమే మానిటర్ చేస్తా ఉంది, వ్యక్తిగతంగా ప్రధానమంత్రి గారే మానిటర్ చేస్తున్నారని కోర్టుకి చెప్పారు తప్ప ఆ ప్రధానమంత్రి గారు మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు వాళ్ళ యొక్క ఆందోళనని పోగొట్టడానికి లేదా విశ్వాసం కల్పించడానికి ఎందుకని ఒక్క బహిరంగ ప్రకటన చేయలేదు అనేటువంటి ప్రశ్న. సరే, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన ఏమి మాట్లాడారో ఏం చేస్తారో ఆయనకే తెలియదు, ఆయన నిమిత్త మాత్రుడు. ఎన్టీఏ అనేటువంటిది ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమందితోటి వ్యవహారం సాగించేటువంటి సంస్థ. దానిలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ తెలుసు. అందుకని ఏ మాత్రం విశ్వసనీయత లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మనం 23 లక్షలు 24 లక్షలకే ఇన్ని ఫెయిల్యూర్స్ గతంలో వివిధ పరీక్షల సందర్భంగా జరిగినటువంటి లీకేజ్, వీటన్నిటి గురించి గత నెల రోజులుగా గత నెలలో జరిగిన అంశంతోనే ఇప్పుడు రీ ఎగ్జామ్ జరుగుతా ఉంది. ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఏదో టెలిగ్రామ్ యాప్ ద్వారా మొత్తం వ్యాప్తి చెందిందని చెప్పేసి టెలిగ్రామ్ యాప్ ని తాత్కాలికంగా బ్యాన్ పెట్టారు. ఒకవేళ పెట్టారు, ఓకే, టెలిగ్రామ్ యాప్ కి సంబంధించినటువంటి నిర్దిష్ట సమాచారం కానీ ఏమన్నా దాని మీద ఏమైనా కేసులు నమోదు చేశారంటే అది లేదు. టెలిగ్రామ్ యాప్ మీద ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు లేదు. వాళ్ళకి ఆధారాలు కానీ, సిబిఐకి ఆధారాలు కానీ, ఒక క్రిమినల్ కేసు కానీ లేదు. రెండోది, తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి కదా, మరి వాటిని కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా వీళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు లీక్ చేసేదానికి అవకాశం ఉంది కదా, అప్పుడేం చేస్తారు అనేటువంటిది ప్రశ్న.
ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ఇలాంటి వాటిని లీక్ని విద్యార్థులకి చేరవేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని అనేకమైనటువంటి ప్రశ్నలు, ఒక తప్పిదాన్ని మా పొరపాటు జరిగింది, మేము నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను అని గనక ధర్మేంద్ర ప్రధాన్ చేసి ఉంటే విద్యార్థుల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరిగి ఉండేది. ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయమని అడగటం ఆయన ఏదో స్వయంగా పేపర్ లీక్ చేశాడనో లేకపోతే అది కాదు, ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్, ఒక విశ్వసనీయతను కలిగించేందుకు లేదు ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది ఇలాంటి అక్రమాల పట్ల అని చూపించేందుకు చేయమంటే అదేమీ లేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరగలేదా, లేకపోతే ఇంకో పార్టీ హయాంలో, గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందని చెప్పేసి దానికి కౌంటర్ గా మీరు చేస్తారా? కాంగ్రెస్ హయాంని పోల్చుకోవడం ఏంటి? ఎస్, కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పే అది, అప్పుడైనా అదే డిమాండ్ చేస్తాం. తప్పు తప్పే ఎవరి హయాంలో జరిగినా ఒకసారి సార్ మాట్లాడదాం సార్. వినోద్ కుమార్ గారితో మాట్లాడతాం.